అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నంబర్ 47. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే తప్పు అంతా నాదేనా తాతయ్య అని ఏదో తెలియని అయోమయంలో అంది అన్య. తప్పు అంతా నీదే అని నేను చెప్పడం లేదా అన్య, కానీ తప్పు చేసిన వాళ్ళను చంపాలని నువ్వు అనుకోవడం మాత్రం తప్పు అని అంటున్నాను. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోతారు. ఎవరికి చావు ఏ రూపం నుంచి వస్తుందో ఎవరికి తెలుసు? ప్రతి చావుకు చంపడం పరిష్కారం అయితే ఇక మనుషులు ఈ భూమి మీద ఉండరు. ఇలాగే ప్రతి కష్టానికి నష్టానికి కారణం అయిన వారిని చంపుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తాయి. ఎవరి తప్పుకు తగిన శిక్ష వాళ్ళ కర్మను బట్టి అనుభవించి తీరుతారు. కానీ ఆ కాస్త సమయం వరకు కూడా సహనం పాటించే ఓపిక లేక ఆవేశాలకు పోయి ఇలా అనర్థాలను తెచ్చిపెట్టుకుంటారు. ఇప్పుడు ఆ విక్కీ వాళ్ళ ఇంట్లో దీపం పెట్టి ఆ ఇంటి ఇల్లాలు నీ కారణంగానే హఠాత్తుగా మరణించింది. దానికి కారణమైన నీవే దాన్ని సరిదిద్దేలా చేసి వెళ్ళింది ఆ రమాదేవి గారు. ఇప్పుడు ఈ అనుభవాలే నీకు ఆ విక్కీకి చాలా కొత్త పాఠాలు నేర్పేలా ఉన్నాయి. ఆన్య జీవితం అంటే మనం కోరుకునే విధంగా ఉండదు. ఇలా అనుకోని సంఘటనలు అనుభూతులు కూడా ఇస్తూ ఉంటుంది. ఆన్య, నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా విను. ఇంత శాంతంగా ఉండే నువ్వే నీ చెల్లెళ్ల పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆ విక్కీని చంపుతానంటూ ఆవేశంగా వెళ్ళావు. మరి ఎప్పుడూ ఆవేశంగా ఉండే ఆ విక్కీ నేను చేసిన యాక్సిడెంట్ వల్లనేగా ఆన్య ఎలా చేసింది అని ప్రశాంతంగా ఆలోచిస్తాడా? నిన్ను క్షమిస్తాడా? శాంతంగా ఉండే నువ్వే పగ ప్రతీకారం అని అంటే మరి వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణమైన నీ మీద ఆ విక్కీ ఇంకెంత పగ ప్రతీకారం పెంచుకుంటాడు చెప్పు. ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే. ఇక నువ్వే ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకో అన్నాడు సుందరయ్య. అవునా అన్య, తాతయ్య అనేది కూడా నిజమే. ఆ విక్కీ అసలే ఆవేశపరడు. నువ్వంటే అతని కోపం పగ కూడా. అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే వాడు నిన్ను రోజూ హింసిస్తూ ఉంటాడేమో. ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళిపో అని అంది రమ్య. చూడు అన్య, ముందు అందరి మాటలు విను, కానీ ఏ నిర్ణయం కూడా భయంతో మాత్రం తీసుకోకు. ధైర్యంగా ఆలోచించి నీ మీద నీకు నమ్మకం ఉంటేనే ఆ నిర్ణయం వైపుకు అడుగులు వెయ్యి అని చెప్పింది సుందరమ్మ. అలాగే బామ్మ, మీరు చెప్పిన విధంగానే చేస్తాను. ఇక నేను మా ఇంటికి వెళ్తాను అని అంది అన్య. ఇప్పుడు ఎందుకు అన్య వెళ్ళడం? రేపు ఉదయం వెళ్దువు. ఈ రోజు రాత్రి నువ్వు మాతో ఉండు. నీ ధైర్యాన్ని కొంచెం రమ్యకు కూడా నేర్పించి వెళ్ళు. ఆ విక్కీ వేడిపిస్తుంటే రమ్య ఏడుస్తూ ఉందంటగా. నువ్వేమో ధైర్యంగా కర్రతో వాళ్ళను కొట్టి అక్కడ ఉన్న నలుగురితో కూడా కొట్టించావంటగా. నాకు మాత్రం నువ్వు అలా చేయడం చాలా బాగా నచ్చింది అని ఆన్యకు తన ఏడుపును దిగులును మర్చిపోయేలా మాట్లాడుతూ ఉంది సుందరమ్మ. ఆన్య దగ్గర నుంచి నేరుగా మోహన్ రావు దగ్గరికి వెళ్ళాడు చరణ్. భార్య ఫోటో ముందు దిగులుగా కూర్చుని చూస్తూ ఉన్నాడు మోహన్ రావు. చరణ్ అతని దగ్గరికి వెళ్లి పెద్దనాన్న అంటూ మోహన్ రావు బాధను చూడలేక పిలవలేక పిలిచాడు. చెప్పు చరణ్. పెద్దనాన్న, మీరు ఆఫీసుకు రండి. పనిలో పడితే పెద్దమ్మ ఆలోచనలు కొంతైనా తగ్గుతాయి. లేదు చరణ్, నేను ఇప్పుడే ఆఫీసుకు రాలేను. నువ్వు ఆన్య కలిసి ఆఫీసుని చూసుకోండి అని అన్నాడు మోహన్ రావు. ఇంతలో అక్కడికి విక్కీ వచ్చాడు. విక్కీని చూసిన చరణ్ నమస్తే సార్ అని అనగానే, చరణ్ సారేంటి? ఇక నుంచి నువ్వు అన్నయ్య అని పిలువు. మా అమ్మ ఎప్పుడైతే నిన్ను తన చిన్న బిడ్డ అని ముద్దు పెట్టుకుందో ఆ క్షణమే నువ్వు నాకు సొంత తమ్ముడు అని అనుకున్నాను. నీది నాది ఒకే ఇంటి పేరు, ఇంకా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమైనా నిన్ను నా దరిదాపులకు కూడా రానివ్వలేదు. కానీ ఇక నుంచి నువ్వు నాకు తోడుగా నా వెన్నంటే ఉండాలి, అర్థమైందా అని అన్నాడు విక్కీ. అది విన్న మోహన్ రావుకి చరణ్కి చాలా ఆనందంగా అనిపించింది. వెంటనే అన్నయ్య అంటూ వెళ్లి గట్టిగా కౌగిలించుకున్నాడు చరణ్.
రమాదేవి మరణం విక్కీలో చాలా మార్పు తీసుకువచ్చిందని భావించాడు మోహన్ రావు. అవును చరణ్, ఆని ఆ కొత్త ప్రాజెక్ట్ పని ఎంతవరకు చేసింది అని అన్నాడు మోహన్ రావు. పెద్దనాన్న, ఆన్య ఇక మన దగ్గర ఉద్యోగం చేయనని ఈ లెటర్ రాసి ఇచ్చి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది అని అన్నాడు చరణ్. ఆ మాట వినడమే విక్కీకి కోపంతో ఒళ్ళు మండిపోతూ ఉంది. అదేంటి చరణ్, ఆన్య అలా ఎలా వెళ్ళిపోతుంది? అయినా ఆ అమ్మాయి అలా వర్క్ మధ్యలో వదిలి వెళ్లే పిల్ల కాదుగా, మరి ఎందుకు వెళ్ళిపోయింది అని అంటూ మోహన్ రావు కంగారుగా చరణ్ చేతిలో ఉన్న పేపర్ తీసుకుని చదవబోతుండగా విక్కీ తన తండ్రి చేతిలో ఉన్న ఆ పేపర్ను తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపేశాడు. విక్కీ, నువ్వు ఏం చేస్తున్నావు అని కోపంతో అన్నాడు మోహన్ రావు. డాడీ, రేపటి నుంచి నేను ఆఫీస్కు వెళ్తాను. అక్కడ విషయాలన్నీ నేను చరణ్ చూసుకుంటాము. మీరు నిశ్చింతగా ఉండండి అని అన్నాడు విక్కీ. విక్కీ, ఆన్య విషయంలో నువ్వు ఏ పొరపాటు చేయకు. ఆన్య మీ అమ్మ ఎంచుకున్న ఈ ఇంటి కోడలు, అది మర్చిపోకు అని అన్నాడు మోహన్ రావు. అది గుర్తుంది కాబట్టి నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళేది అని. చరణ్, రేపు ఆఫీస్ టైం కంటే 2 గంటల ముందే ఇక్కడికి నువ్వు వచ్చేయాలి. కావాలంటే నీ బైక్ ఇక్కడే ఉంచి మన కార్ తీసుకుని వెళ్ళు అని అన్నాడు విక్కీ. సరే అన్నయ్య, ఉదయాన్నే వచ్చేస్తాను. నాకు కారు ఏమీ వద్దు, నేను బైక్ పైనే వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరణ్. విక్కీ తనతో అంత ప్రేమగా మాట్లాడేసరికి ఎక్కడ లేని ఆనందంతో వాళ్ళ ఇంటికి చేరాడు చరణ్. చరణ్, ఏంటిరా ఈరోజు ఇంత లేటుగా వచ్చావు అనింది వాళ్ళ అమ్మగారు. అక్కడే హాల్లో కూర్చుని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న గంగాధర్ గారు. అమ్మా, నాన్న, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. విక్కీ నాతో చాలా ప్రేమగా మాట్లాడాడు. నన్ను అన్నయ్య అని పిలువు అని, ఇక ఎప్పుడు నాకు తోడుగా ఉండు అని అన్నాడు అని చెప్పాడు చరణ్. అది విన్న వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదేంటమ్మా నాన్న అలా వెళ్ళిపోయారు? అదేమి లేదు లేరా, భోజనం చేద్దు అంది వాళ్ళమ్మ సత్యవతి. లేదమ్మా, నాన్నగారు ఎందుకు అలా ఉన్నారో చెప్పు. నీ కాలేజీ రోజుల్లో నుంచి నువ్వు ఎప్పుడు పలికే పేరు, పదే పదే నువ్వు మాకు చెప్పేది ఆన్య, అవునా? మరి ఆ రోజు హాస్పిటల్లో నువ్వు అలా ఎలా మాట ఇచ్చేలా చేశావురా? నాకు కాబోయే నా కోడల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి కోడలుగా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఇన్ని సంవత్సరాలు లేని ప్రేమ ఇప్పుడు ఆ విక్కీ చూపుతున్నాడని ఇంత సంబరపడుతున్నావు. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు చూపిన ప్రేమను వదులుకోవలసి వస్తుంది అనే బాధ మాత్రం నీకు లేదా? నీకు ఆ బాధ లేదేమో, కానీ నాకు మీ నాన్నగారికి అయితే మాత్రం చాలా బాధగా ఉంది. ఇంకా ఆన్య నాకు ఫోన్ చేసి నువ్వు తనతో మాట్లాడిన విషయాలు నాకు చెప్పింది. ఇంకో విషయంను నీకు గట్టిగా చెప్పమని అంది. అదేమిటంటే, తను చచ్చినా ఆ విక్కీని మాత్రం పెళ్లి చేసుకోను అని నీకు చెప్పమని చెప్పింది. అయినా ఆ విక్కీ ఎలాంటివాడో తెలిసి కూడా ఆన్య జీవితంను అలా ఎలా నాశనం చేయాలని అనుకుంటున్నావు చరణ్ అని అంది సత్యవతి. అమ్మా, పెదనాన్నను చూసావా? తను ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉన్నాడు. ఇక ఆ విక్కీ ఒక మొండిగటం. వాడు ఎవరి మాటను వినడు. కానీ ఆ విక్కీని ఆన్య భయపడేలా చేసింది. అలాంటి ఆన్య మాత్రమే ఆ ఇంటిని, కంపెనీని మేనేజ్ చేయగలదు. ఇక అది ఎవరి వల్ల కాదు. నా ప్రేమ కన్నా ఒక కుటుంబం నిలబడ్డం, విక్కీ లాంటి వాడిని మార్చడం ముఖ్యం అని అనిపించింది. వాడు మారితే భావన లాంటి వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. ఇంకా ఎన్నో వేల మంది పనిచేసి ఆ కంపెనీని కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతుంది ఆన్య. ఆన్య కళ తనకంటూ సొంత బిజినెస్ చేయాలని, మోహన్ రావు అంతటిది కావాలని. ఆ ఇంటికి కోడలుగా వెళ్తే ఆన్య కళ కూడా నెరవేరుతుంది అని అన్నాడు చరణ్. మరి ఆన్యకు ఇంకో కళ కూడా ఉందిగా చరణ్. ఆ కళ అయితే తను నీతో కంటూ ఉంటుంది. మరి ఆ కళని ఏం చేయాలి తను
ఆ కలను తను సమాధి చేయాలి అని చరణ్ తన రూంలోనికి వెళ్తుంటే, చరణ్ ఆగరా, భోజనం చేసి వెళ్ళు అని సత్యవతి అంటుండగా, నాకు వద్దు, నేను భోజనం చెయ్యను, నువ్వు వెళ్ళి పడుకో మమ్మీ అని చెప్పి తన రూంలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు చరణ్. ఉద్యోగం చేయనని చెప్పి వెళ్ళిపోయిన ఆన్యను విక్కీ ఏం చేస్తాడు? ఇక ఇదంతా మనము తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.